Hi viewers, this is Goa trip with families day 4. Enjoy it. హాయ్ గోవాకు వచ్చి మా వాళ్ళు ఎంత కష్టపడి వంట చేస్తారో మీకు ఒక్కసారి ఇది చూపిస్తాను చూడండి. ఎందుకంటే బయట తినొచ్చు బట్ హెల్తీగా వచ్చి హెల్తీగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో మా వాళ్ళు మాకు వంట చేసి పెడుతున్నారు. అంటే మేము కూడా చేశానులేండి, ఇప్పుడైతే వాళ్ళు చేస్తున్నారు చూడండి. ఈరోజు మాత్రం ఉప్మా, మధ్యాహ్నానికి బగారా రైస్. ఇందులో కూడా ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ ఉంటుంది కలిసి చేసుకోవడంలో. దాన్ని ఎంజాయ్ చేస్తూ మీరు కూడా రావాలనుకుంటే ఒక పెద్ద స్టవ్ పట్టుకురండి, ఒక పెద్ద గిన్నెలు తెచ్చుకోండి, ఇట్లనే ఎంజాయ్ చేయండి. కరోనా సిచ్యుయేషన్ కదా, అందుకే మేమే వంట చేసుకొని వంట పదార్థాలన్నీ తీసుకెళ్ళి అందరం వర్క్ షేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ అసలు టైమే తెలియకుండా చకచక మేమే వంట చేసుకొని తిన్నామండి. పప్పు, పొటాటో కర్రీ, ఉప్మా, బగారా రైస్, ఇలా రోజుకొక డిఫరెంట్ చపాతీ, ఇలా రోజుకొక డిఫరెంట్గా చేసుకొని అందరం హ్యాపీగా అదొక టూర్ లాగా అనిపించింది మాకు కూడా. సో హెల్తీగా కూడా మళ్ళీ మనమంతా రావచ్చు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మేము ఎంత బాగా వండుకుంటున్నాం. బగారా రైస్ ఈరోజు మా స్పెషల్స్ బగారా రైస్ అండ్ పోపు. మీరు కూడా ఇలానే చేసుకొని ఎంజాయ్ చేయండి. కరోనాకి బయట అస్సలు తినకండి. మా గ్రూప్లో వంటల స్పెషలిస్టులు ఉన్నారండి. ఒకరు శిల్ప, శబరి అండ్ నాగేశ్వర్ గారు, ముగ్గురు. వాళ్ళంతా చేసిన ఉప్మా తింటున్నారు పిల్లలు హ్యాపీగా. ఎంజాయ్ ఇట్ వరుణ్. నేను ఈసారి అడుగుతా మిమ్మల్ని ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ బాగుందా ఉప్మా? చెప్పు. శబరి ఆంటీ, థ్యాంక్స్ టు శబరి ఆంటీ. ఆయన అన్ని ఉన్న కలర్స్ హాయ్, ఈరోజు డే ఆఫ్ 4th. ఈరోజు మేము డాల్ఫిన్ బీచ్కి వచ్చాము. సో ఇక్కడ బోటింగ్ చేస్తున్నాము. మధ్యలో డాల్ఫిన్స్ కనిపిస్తాయట, చూడడానికి ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఒకవైపు కోకోనట్ ట్రీస్, పక్కన సీ. చూడడానికి మాత్రం లుకింగ్ మాత్రం వెరీ 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 బ్యూటిఫుల్గా ఉంది. ఎలా ఎంజాయ్ చేస్తామో చూద్దాం. చాలా ఒకసారి మీకు చూపిస్తాను లొకేషన్ చూడండి. సేమో కానీ ఇక్కడ ప్లేస్ మాత్రం చూస్తే లుకింగ్ సో నైస్. మీరు ఇది చూస్ చేసుకోవచ్చు ఎంజాయ్ చేయడానికి. చూడండి గ్రీనరీ మొత్తం, కోకోనట్స్, బోట్స్ మరి మళ్ళంటల కోసం వెయిట్ చేస్తున్నాం ఖాళీగా. చూడండి తాకిన సౌండ్, అలలు తాకిన సౌండ్. అలలు చాలా లోగా ఉన్నాయండి, ఇక్కడ స్పీడ్గా లేవు. బహుశా నాకు తెలిసి డెప్త్ కూడా ఎక్కువగా ఉంటుందేమో మేబీ. అలలు మాత్రం చాలా స్లోగా అలా టచ్ అవుతున్నాయి కదా. చూద్దాం, లెట్స్ సీ అండ్ ఎంజాయ్. మా వాళ్ళందరూ వెయిటింగ్. హాయ్ 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 హాయ్.
హాయ్, ఇది మాది ఇక్కడ డాల్ఫిన్ వ్యూ పాయింట్. చాలా బాగుంది. ఒకసారి చూడండి సీనరీ ఎంత బాగుందో. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి కోకోనట్ ట్రీస్ చూడండి. సూపర్ వ్యూ పాయింట్. మీరందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి అందరు చూడండి. ఇంకా సూపర్ లొకేషన్. యా, డాల్ఫిన్ బీచ్ లొకేషన్ మాత్రం సూపర్గా ఉందండి. చుట్టూ చూడండి గ్రీనరీ, మధ్యలో సీ అలా కనిపిస్తుంది. అసలు లొకేషన్ చూడగానే మన మైండ్ ఎంత ప్లెజెంట్గా అయిపోతుంది అని అంటే సూపర్. మా వాళ్ళంతా ఆ బోట్లో ఉండేసి ఫోటో షూట్లు పెట్టారు అందరూ లైన్గా. సో అదిగో మషవరి పిల్లలు కూడా చాలా చాలా యాంగ్జైటీగా ఫొటోస్ దిగుతున్నారు. సో అలా ఉంది లొకేషన్, మరి అంత ఎక్సలెంట్గా ఉంది. మీరు మాత్రం మిస్ అవుతండి ఈ ప్లేస్ని. మేము లోపలికి వెళ్తున్నాం, మమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అలా యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం అలలు తక్కువ ఇక్కడ, అందుకే ఎంజాయ్ చేస్తున్నాము. చేతికి అంతా ఏమో ట్రై చేశానండి వాటర్, బట్ అందలేదు. బ్యూటిఫుల్గా యా, ఎక్సైట్మెంట్. యాక్చువల్లీ ఎండగా ఉంది, బట్ ఏంటంటే ఆ ఎండలో సముద్రంలో అలా వెళ్తూ ఉంటే ఆ చల్లగాలి నా క్యాప్ అండి పోతుంది గాలికి. సో ఒక చేత పట్టుకున్నాను. సో ఆ మధ్యలో ఆ గ్రీన్గా కనిపించేటువంటి చెట్ల మధ్యలో ఈ సముద్రం లోపలికి వెళ్తుంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్. అసలు దూకి అందులో నుంచి దూకి సముద్రంలో ఈత కొడితే బాగుండు అన్న ఫీల్ అనిపించిందండి. నిజమండి, నా క్యాప్ ఆగడం లేదు, జారిపోతుంది. చూడండి ఎలా పట్టుకున్నాను, లాభం లేదని తీసేశాను క్యాప్. సో గాలి మొత్తం అలా ఫీల్ ఒక ఎయిర్ బాగా ఏసీ పెట్టిన గదిలోకి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగాలి తాకుతున్న ఫీలింగ్ అనమాట. ఇక స్టార్ట్ చేసాము. డాల్ఫిన్స్ ఎక్కడైనా కనిపిస్తాయా, అప్పుడే మా కళ్ళు సముద్రంలో వెతుకుతున్నాయన్నమాట. బట్ ఫస్ట్ లొకేషన్ని చూస్తూ అలా ముందుకు వెళ్తున్నాము. చూద్దాం ఎక్కడ కనిపిస్తాయో డాల్ఫిన్స్. చూడండి ఆ అలలు, గాలికి లైట్గా అలలు తరంగాల మాదిరిగా. అసలు నాకైతే నిజంగా దూకేసి వాటిని పట్టుకోవాలనిపించింది. అంత బాగుంది, బట్ నాట్ పాసిబుల్ కదా. బట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. మా ఎంజాయ్మెంట్లో అక్కడ జాకెట్స్ మర్చిపోయాం. మా బోట్లో ఒక్కరికి జాకెట్స్ లేవు. ఏమైనా అయిందనుకోండి, నెక్స్ట్ హెడ్డింగ్ గోవాలో సముద్రంలో టైటానిక్ స్టోరీ. సో దేవుడి దయ వల్ల అలా జరగలేదు. అందరం సేఫ్గా వెళ్ళాము, సేఫ్గా బయటకు వచ్చాము. బట్ మేమే చెప్పుకుంటున్నాం బోట్లో, అటుపక్కకు జరగొద్దు ఇటుపక్కకు జరగొద్దు, స్టేబుల్గా ఉండండి అనేసి. బట్ మా కళ్ళు ఎక్కడ ఆగుతాయండి, ఆ వ్యూ చూడండి. అసలు మామూలుగా వీడియోలోనే చూస్తుంటే ఆ ఫీల్
ఇంకా లైవ్లీగా చూస్తే అది విత్ ఫ్యామిలీస్తో అలా సముద్రం మధ్యలోకి వెళ్ళి ఫ్రెండ్స్ అంతా అందరం కలిసి చూస్తుంటే ఎంజాయ్ చేస్తూ చూస్తుంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థ్రిల్లింగ్, ఎ బ్యూటిఫుల్ మెమొరీ. చూస్తున్నామండి, మాకు ఎక్కడైనా డాల్ఫిన్స్ క్యాచ్ అవుతాయేమో అనేసి. చూడండి మధ్యలో బోట్స్ అన్నీ కూడా అప్ అండ్ డౌన్, చాలా బోట్స్, చాలామంది ఇలా వస్తూ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఇలాగే బోట్స్లో డాల్ఫిన్ వ్యూ పాయింట్కి వచ్చేసి డాల్ఫిన్స్ చూద్దామని మాతో పాటుగా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి లొకేషన్ చూద్దాం. చుట్టూ చూడండి, ఆ లొకేషన్ మధ్యలో అక్కడక్కడ గోడలు, బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. మర్చిపోయాను, ఇక్కడ ఒక జైలు ఉంటుందంట, అది కూడా చూద్దాం ఇప్పుడు. ఇదిగో మాతో పాటు వచ్చిన మరో బోట్. అదిగో చూడండి, అది ఒక రిసార్ట్ అట. ఇక్కడ ఎంప్లాయీస్, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉండేటువంటి రిసార్ట్. అది అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది, చూసారా, అదొక జైలు అండి. మేము సరదాగా అనుకున్నాం, జైల్లో ఉండే వాళ్ళు ఎంత అదృష్టవంతులు, రోజు ఈ వ్యూ పాయింట్ని చూస్తూ ఉంటారు కదా, ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అని మేము సరదాగా అనుకుంటూ అలా ముందుకెళ్తున్నాము. అది నాకు అనిపించేది. దాని పక్కనే కోట ఉందండి, అది రేపు మేము వెళ్ళాము ఆ కోటకు కూడా. సో అది మాత్రం ఒక జైలు లాంటిది. సో ఒక రకంగా వాళ్ళకి పనిష్మెంట్ అండ్ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఒక రకంగా అదృష్టం అనేది చెప్పాలి అని చెప్పేసి మనం వెళ్ళొద్దండో ఏదో మిస్టేక్ చేసి. సో దాన్ని ఎంజాయ్ చేద్దాం అంతే, ఆ ప్లేస్ని చూసి ఎంజాయ్ చేద్దాం. గుగ్గువా మగువా గోపెమ్మకు మోడలు నువ్వా సాంగ్ గుర్తొస్తుందండి. ఇదే లొకేషన్లో తీశారట ఆ సాంగ్. సో కొంచెం బోట్ ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే డాల్ఫిన్స్ కనిపించాలంటే వీళ్ళు ఒకటి చేస్తారండి. ఏంటంటే ఎక్కడైతే డాల్ఫిన్స్ ఉంటాయో వాటికి ఫుడ్ వేస్తారు వీళ్ళు. సో ఫుడ్ కోసం అవి పైకి వస్తాయి, మన కనుల విందు చేసేస్తాయి అన్నమాట. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉంటాయి అనేది. సో ఆ టైంలో మనం విజువల్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో చాలా పెద్దగా ఉందండి ఆ కనిపించేటువంటి జైలు అని చెప్పారు వాళ్ళు. తర్వాత అంతకుముందు మనం చూసింది రిసార్ట్ కూడా ఉంది, ఆ రిసార్ట్ తర్వాత ఈ జైలు అన్నమాట. నిజంగా అనిపించింది మాకు ఆ రిసార్ట్లో మేమంతా ఫ్యామిలీస్ అంతా 1 డే స్పెండ్ చేసి నిజంగానే గుగ్గువా మగువా అన్నట్టుగా ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ పాసిబుల్ అవ్వదు. సో మనం లొకేషన్ని చూసి ఎంజాయ్ చేసి ఆ డాల్ఫిన్స్ని చూసి హ్యాపీగా విజువల్స్ తీసుకొని ఎంజాయ్ చేసేది చూడండి, దగ్గర నుంచి కనిపిస్తుంది. మేబీ రిసార్ట్ అటువైపు కోట ఉందండి, ఇది జైలు అండి. ఇంతకుముందు చూసింది రిసార్ట్. సో కానీ నిజంగా జైలే రిసార్ట్లా ఉందండి, బ్యూటిఫుల్గా చూడండి. వావ్ వావ్ వావ్. చూస్తున్నాం కానీ మాకు పక్క మాత్రం జాకెట్స్ మిస్ అయ్యామే. చూడండి కోట పైన కనిపించేటువంటిది కోట, అది అది పైన కనిపించేది కోట. అదిగో చూడండి, అది ఎంత బాగుందండి. ఇక్కడ నుంచి చూస్తుంటే రేపు వెళ్తాం దానికి, ఆ కోటకి రేపు 5th డే ప్లాన్ అనమాట. సో 5th డే రెడీగా ఉండండి వాచ్ చేయడానికి. 5th డే ట్రిప్ కూడా. నిజంగా అండి జాకెట్స్ లేవు, ఓ పక్కనైతే అది భయంగా ఉంది.
మా వాళ్ళందరినీ మేమే జాగ్రత్తగా ఉందాము అని చెప్పుకుంటున్నాము. సో డాల్ఫిన్స్ కనిపించాయండి, కాకపోతే ఒక్కసారి ఇలా కనిపించి మళ్ళీ వెంటనే వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ టైంలో క్యాచ్ చేసాము, కొన్ని డాల్ఫిన్స్ని అయితే క్యాచ్ చేసాము. మేబీ అక్కడొకటి అలా కనిపిస్తున్నారు. ఫుడ్ వేసారండి, ఫుడ్ అయితే వేశారు. సో కనిపించాలి, ఇక్కడ కనిపిస్తుంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మాకు. సెకండ్ డే మేము ఏంటివి రైడ్స్ చేస్తున్నప్పుడు బనానా ట్రిప్ అని చెప్పేసి కలంగట్ బీచ్లో ముందుకెళ్ళారు. ఆ బనానా ట్రిప్లో మా వాళ్ళంతా కొంతమంది. సో అప్పుడు ఏమైందంటే కొంచెం ముందుకెళ్ళగానే ఆ బనానా ఏంటంటే ఇలా పక్కకి తిరిగిపోయి అందరూ సముద్రంలో పడిపోయారు. సో అందరికీ లైవ్లీ జాకెట్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, బట్ హ్యాపీగా సముద్రం మధ్యలో పడుకున్నారండి. పాపం వాళ్ళ టెన్షన్ కాదు, మా టెన్షన్ కాదు, చాలా టెన్షన్ పడ్డాము. అది గుర్తొచ్చి ఇంకా భయం వేస్తుంది, ఎందుకంటే ఈసారి జాకెట్స్ కూడా లేవే. సో ఒక పక్క డాల్ఫిన్స్ కనిపిస్తాయి అనేటువంటి యాంగ్జైటీ, ఓ పక్క జాకెట్స్ మర్చిపోయామనేటువంటి టెన్షన్, రెండు ఇక్కడ కనిపించాలి డాల్ఫిన్స్. చూద్దాం. డాల్ఫిన్స్ కోసం చూస్తూ అలా ముందుకెళ్తున్నాము. మా కంటికి ఎప్పుడు కనిపిస్తాయా, ఎప్పుడు వాటిని కెమెరాలో బంధించేద్దామా అనేసి అందరం యాంగ్జైటీగా ఇంట్రెస్టింగ్గా మొబైల్స్ కెమెరాస్ పట్టుకున్నట్టు రెడీ దట్ వాచ్. ఇప్పుడు కనిపిస్తుందండి మాకు, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ వేశారు. సో ఒక్క డాల్ఫిన్ కనిపించినా చాలు ఆ సముద్రం మధ్యలో అన్న థ్రిల్లింగ్తో యాంగ్జైటీతో ఉన్నాము. మీరు కూడా చూస్తూ యాంగ్జైటీతో ఉన్నారు కదా, వాచ్ చేయండి. ఎస్ అదిగో డాల్ఫిన్. వావ్, యా పట్టుకోవాలనిపిస్తుందండి. వా, ఆ సముద్రం మధ్యలో డాల్ఫిన్ని చూస్తే మా ఫీలింగ్ కాదు, మేము ఒక్కసారి ఎట్లా కేక వేసామంటే వావ్, పాపం కేకతో పారిపోయి ఉంటుంది, బట్ ఒక్కసారైనా చూసాము, చాలా థ్రిల్లింగ్గా. దిస్ ఈజ్ ద డాల్ఫిన్ వ్యూ పాయింట్. డాల్ఫిన్ వ్యూ పాయింట్లో డాల్ఫినే కాదండి, మధ్యలోకి వచ్చిన తర్వాత సముద్రము ఆకాశాన్ని తాకుతున్నట్టు, రెండు కూడా తాకుతున్నట్టు ఆఫ్ బిట్ లాగా చూడండి, ఎగ్జాక్ట్లీ ఆఫ్ బిట్ కనిపిస్తుంది. వావ్, ఇంకేంటంటే డాల్ఫిన్ చూసేసాము, మధ్యలోకి వచ్చాము, బట్ ఇక్కడ టర్న్ అవుతున్నాము బ్యాక్కి వెళ్ళిపోవడానికి. ఎస్, టర్న్ అవుతుంది చూడండి, టర్న్ అవుతుంది. ఆ సముద్రం మధ్యలో టర్న్ అవుతుంటే నిజంగా టైటానిక్ గుర్తొచ్చిందండి. మేము ఎక్కడ టైటానిక్ లాగా సముద్రంలో పడిపోతామేమో అనేసి, బట్ చాలా సేఫ్గా వచ్చాము. సేఫ్గా డాల్ఫిన్స్ని చూసి బ్యాక్ వచ్చేసాము. ఇంకా కొంచెం దూరం అయితే వచ్చేసాము. ఎస్,
4th డే ఇన్ గోవాలో దాదాపు ఒక 5-6 ప్లేసెస్ వెళ్ళాము. అన్ని బీచెస్, ఒక టెంపుల్ కూడా ఉంది. ఇది డోలాపాలా బీచ్. ఇదేంటంటే బస్సు స్టేషన్కి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము. వచ్చిన తర్వాత మాత్రం లుకింగ్ బ్యూటిఫుల్ ప్లేస్. బట్ ఏంటంటే ఇక్కడ స్టోన్స్ అన్నీ ఉంటాయండి. స్టోన్స్ మొత్తం హోల్స్ ఉంటాయి, అన్నీ షార్ప్ అనమాట, చాలా షార్ప్గా ఉంటాయి. అలా అడుగు పెట్టగానే అసలు కుచ్చుకుంటాయి అనమాట. నిజంగా చెప్పులతోనే వెళ్ళాలి, లేదంటే కష్టం అవుతుంది. కానీ కొంచెం దాటుకుంటూ కొంచెం ముందుకెళ్తే ఫోటోషూట్ కానీ లేదా వాటర్లో తడుచుకుంటూ అది ఆ ఫీలింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా కూడా మళ్ళీ డేంజర్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్తే మాత్రం నో ప్రాబ్లం. ఇకేంటంటే మేము మధ్యాహ్నం వెళ్ళాం. ఓ పక్క ఎండ, ఓ పక్క అడుగు పెట్టగానే స్టోన్ మీద పెయిన్ అనమాట. అయినా సరే ఎంజాయ్ కదా, అంత దూరం వెళ్ళాము, ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాం. బట్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. మాకు మాత్రం మేము ఎంజాయ్ చేసాము. జంటలమంతా మా హప్పీస్ మాకు ప్రపోజ్ చేస్తూ, తర్వాత మంచిగా హ్యాపీగా హగ్ చేస్తూ ఒక రకంగా చాలా ఎంజాయ్ చేసాము. అందరూ కూడా చాలా చాలా మెమరబుల్ మాకు ఈ ప్లేస్. మా అందరికీ, మా ఫ్యామిలీస్ అందరికీ కూడా అంత బాగా ఎంజాయ్ చేసాము. మీరు మాత్రం ఈ ప్లేస్ మాత్రం మిస్ చేసుకోవద్దు. పక్క ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందండి మేము వెళ్ళినప్పుడు. ఆ రోడ్స్ అన్నీ కూడా వైండింగ్ చేస్తున్నట్టున్నారు. బట్ చూడడానికి సో బ్యూటిఫుల్. మీరు మాత్రం డెఫినెట్లీ దీన్ని చూస్ చేసుకోండి. మాకు మాత్రం ఇది లైఫ్లో మెమరబుల్. ఓకే, హాయ్. ఇప్పుడు మేము చర్చ్కి వచ్చాము. చర్చ్ పోర్చుగీస్ వాళ్ళు కట్టింది. స్టార్టింగ్ టైంలో కట్టినటువంటి చర్చ్ కనిపిస్తుంది చూడండి, అది చర్చ్. బట్ లేట్కి వచ్చామని చెప్పేసి ఎంట్రీ టైం అయిపోయిందంటే యాక్చువల్గా ఈవినింగ్, సో ఎంట్రీ చేయట్లేదు. బట్ చాలా బాగుంది. ఈ రెడ్ స్టోన్తో ఆపోజిట్లో చర్చ్ ఉంది ఒకటి, అది కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది. రెడ్ స్టోన్ ఇట్స్ బ్యూటిఫుల్. ఒకసారి మీకు లైవ్ చూపిస్తాను చూడండి. అది చర్చ్. చూడాల్సిన ప్లేస్లో ఇదొకటి జరుగుతుంది. దాదాపు అన్ని వ్యూ పాయింట్స్ మొత్తం కవర్ చేసాము. ఒక ఫోర్ట్ ఉంది, రేపు వెళ్తాము.
ఇక 4th డే సాయంత్రం స్పెషల్ డిన్నర్ చేయాలనుకున్నామండి. ఎందుకంటే ఇంతవరకు మేము వండుకొని తిన్నాము, బయట తినలేదు. బట్ మాత్రం ఆ రోజు ఇంకా బయట ఫుడ్ ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయాలనుకున్నాము. అందుకే అందరం కలిసి అలా బాగా బీచ్లో డిన్నర్కి వచ్చాము. ప్లెజెంట్ వెదర్, ఒకవైపు సముద్రం అలలు, మరోవైపు లైటింగ్స్, కలర్ఫుల్ లైటింగ్స్, డేరాలు, హట్స్. టీమ్ బిఫోర్ ఇసుక మీద డిన్నర్ చేస్తున్నాము. ఇసుక మీద చైర్స్ వేసి మాకు సిట్టింగ్ అరేంజ్ చేశారు వాళ్ళు. మంచి నాన్ వెజ్, ఫిష్, ఫ్రాన్స్, చికెన్ బిర్యానీ, ఎవరికి ఇష్టమైన వాళ్ళు డిష్ ఆర్డర్ చేసి అందరం కలిసి హ్యాపీగా డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే మేమంతా లేడీస్ అంతా శారీస్ కట్టుకోవాలనుకున్నాము. అందరం అలా శారీస్తో బీచ్కి వచ్చి డిన్నర్ ఎంజాయ్ చేసి ఇక మా 4th డే ట్రిప్ని క్లోజ్ చేసాము. ఓకే అండి, డిన్నర్ అంటే బాగానే ఉంది, బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఏదైనా మనం ఇంటి దగ్గర చేసుకున్న ఫుడ్ బాగుంటుంది. సో ఇది మేము కూడా టేస్ట్ చేయాలి కాబట్టి ఒకసారి ఇలా ప్లాన్ చేసాము. సో ఇది కూడా చాలా చాలా ఎంజాయ్గా ఉంది, ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది. ఇదండి మా 4th డే ప్లాన్. ఇంకా సరదాగా మా పిక్స్ అన్నీ కూడా అందరం వంట చేస్తూ విజిట్ చేస్తున్నప్పుడు మా బాబు వరుణ్ అండ్ మా హబ్బీ ఇలా సరదాగా అందరం ఫొటోస్ దిగేసి 4th డే ట్రిప్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ రేపు 5th డే లాస్ట్ డే అండి. అది కూడా మేము 4కి వెళ్ళాము. తర్వాత రిటర్న్ జర్నీ మీకు కూడా అదంతా మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇంతవరకు బాయ్, ఎంజాయ్ చేస్తూ ఉండండి ఫోటోషూట్. బాయ్.